శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 25, 26, 27, 28 ఇది ఒక రహస్యమైన సమయం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం చెప్తుంది. ఈ సమయం ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే మీతో గొడవ పెట్టుకోవాలని, మిమ్మల్ని గొడవలోకి లాగాలని చూస్తున్నాడు. మరి పూర్తి స్థాయిలో చూస్తే సింహరాశి వారికి సెప్టెంబర్ 25 నుంచి 28 మధ్యలో జరిగేటువంటి ఘర్షణ రహస్యాలేమిటి? ఇది కాలజ్ఞానం ఆధారపరంగా మరి ఆ వ్యక్తి ఎందుకని సింహరాశి వారితోనే గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు? మరి సింహరాశి వారు గొడవల విషయంలో ఏ విధంగా ఉంటారు? అసలు వీరి యొక్క జీవితంలో ఈ గొడవలు ఎందుకని సమయంలో జరుగుతున్నాయి? ఈ 4 రోజులు కూడా వీరికి ఏ రంగాల వారికి వీరికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సిట్యుయేషన్ ఉంది. వాటన్నిటిని కూడా మనం ఉదాహరణలతో సహా మీ ముందుకు తెప్పే ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ఈ వీడియోని మీరు గనక మొదటిసారి చూస్తున్నట్లుగైతే దయచేసి లైక్ చేయండి. ఈ గొడవ అనేది జరగకుండా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఈ గొడవ జరిగితే దీని వలన అపార్థాలు, మానసిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, మనసు ప్రశాంతత కలగకుండా ఉంటుంది. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నా సరే ఎదుటివాడు మనల్ని కావాలని నష్టపెట్టేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి సందర్భం. కాబట్టి ఈ 4 రోజులనే కాదండి, ఈ వారం రోజులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ 4 రోజుల్లోనే కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. మరి మనం వీడియోలోకి వెళ్ళే ముందు సింహరాశి వారు మఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, మరియు పుబ్బ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, తదుపరి ఉత్తరా నక్షత్రము 1వ పాదంలో మాత్రమే జన్మించిన వారు మనకి సింహరాశి కిందకైతే వస్తారండి. మరి సింహరాశి రాశి చక్రాల్లోనే 5వ రాశి. ఈ రాశి మొదటి దగ్గర నుంచి కూడా అగ్నితత్వపు రాశి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వీరి మాటే కానీ, వీరి ధైర్యమే కానీ, వీరికి గౌరవం ఎప్పుడూ కూడా అందరిని ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో కుజగ్రహము అంటే మార్స్ సింహరాశి శత్రు యొక్క స్థితిలో ఉండడం వలన వీరిపై అహంకారము, ఈర్ష్య, ప్రతిష్ట అనే 3 త్రికోణాలపై కూడా చాలా వరకు దాడి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఎవరో ఒకరు సింహరాశి వారి ఎదుగుదలను, వారి యొక్క ఆధిపత్యాన్ని తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకోవాలని కూడా కొంతమంది చూస్తున్నారు. ఉదాహరణకు మనం చూస్తే ఒక రాజు తన కోటలో గౌరవం పొందుతూ ఉంటే ఒక చిన్న సైనికుడు అసూయతోటి సింహాసనం ముందు గట్టిగా అరుస్తాడు. కానీ ఆ అరుపు రాజును చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ నిజానికి ఆ గొడవ రాజు యొక్క ప్రతిష్టను మరింత పెంచుతుంది. అలాగే ఈ గొడవ వల్ల సింహరాశి వారే గెలుస్తారనడానికి కూడా ఇదొక సూచకం. మరి సింహరాశి వారినే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు కదా! ఎన్నో రాసుల వారు ఉన్నారు కదా! మరి సింహరాశి వారినే ఎందుకని గొడవ పెట్టుకోవాలనుకున్నారు? ఎందుకని వీరికి ఇలా చేయాలనుకుంటున్నారంటే, సింహరాశి వారు సూటిగా మాట్లాడతారు. మరి వారి మాటలలోని నిజం మరి మనకి కొందరికి అది నిప్పులాంటి నిజంగా అనిపిస్తూ ఉంటుంది. మరి నీలా అయితేనేం సరైందా మరి అనే కోపంతో ఎదురు వ్యక్తి ఎక్కువగా రగిలిస్తూనే ఉంటాడనమాట. అలాంటిది పూర్తి స్థాయిలో వ్యతిరేకాలు, ఇబ్బందులు కూడా కొద్దిగా కలిగేటువంటి అవకాశం ఉంది. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం చెబుతుంది, నిజం చెప్పేవాడు శత్రువులను పొందుతాడు. కానీ చివరకు కాలమే అతని న్యాయాధిపతిగా అవుతుంది. అదే విధంగా ఎప్పుడూ కూడా నిజం చెప్పేవాడు, మొహం మీద మాట్లాడేవాడు ఎప్పుడూ కూడా తన సొంత మాట మీదే, సొంత ఆలోచన మీదే ఉంటాడు. జాగ్రత్తగా నిలబెట్టుకుంటాడు. నిజం నిప్పులాంటిదని గ్రహిస్తాడు. కాబట్టి ఎప్పుడైనా మొహం మీదే మాట్లాడతాడు, మొహం మీదే ఆలోచిస్తాడు, మొహం మీదే తన మాటలు ఉంటాడు. అలాగే సింహరాశి వారు కూడా అదే విధంగా ఉంటారు కనుక మరి పూర్తి స్థాయిలో ఎప్పుడూ కూడా చికాకులు, నష్టాలు, ఇబ్బందులు, చికాకులనేవి వీరికి ఎప్పుడు కూడా కనపడుతూనే ఉంటాయి. మరి ఈ గొడవ ఈ 4 రోజుల్లోనే ఎందుకు జరుగుతుందంటే వీరికి ఉండేటువంటి గ్రహస్థితి ప్రభావం వీరిని ఇలా ఈ విధంగా ఇబ్బంది కలిగించబోతుంది. ముఖ్యంగా శని ప్రభావము కర్మ ఫలితాలను చూపించే స్థితిలో వీరికి ఉండటం వలన, మరియు కుజుడు వీరికి పూర్తి స్థాయిలో శత్రు భావాలను రగించే స్థితిలో ఉండడం వలన, మరి చంద్రుడు భావోద్వేగాలను తాకే స్థితిలో ఉండడం వలన ఈ 3 కలిస్తే ఒక చిన్న మాట పెద్ద గొడవగా మారుతుంది. అలాంటిది ఈ సమయంలో ఎందుకంటేనే ఇది పరీక్ష కాలం, సింహరాశి వారికి ఒక ఓర్పుగా నిలబడేటువంటి అవసరం. ఈ సమయంలోనే వీళ్ళు డెవలప్ అవ్వడానికి కూడా కొన్ని అవకాశాలు కూడా ఎదురుకొస్తున్నాయి. మరి ఈ డెవలప్ అయ్యే సమయంలోనే ఇలాంటి గొడవలు, ఇబ్బందులు, సమస్యలు అయితే వీరికి ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయన్నమాట. మరి అలాంటిది ఈరోజు పూర్తిగా ఈర్ష్యగా ఉండేటువంటి ఒక ప్రత్యర్థి అంటే జెలసీగా మీ పేరుని దిగజార్చి మీ ప్రాముఖ్యతను
తగాదాలుగా నిలబెట్టాలని కూడా చూస్తున్నాడు. ఎందుకంటే చిన్న బొట్టు విమర్శలే పబ్లిక్‌గా మిమ్మల్ని చాలా వరకి విజయాన్ని తీసుకువెళ్ళేటువంటి సమయంలో కూడా పూర్తిగా తగ్గించగలుగుతాయి. ఉదాహరణకి కార్యాలయంలో మీరు ప్రమోషన్ రాకుండానే ఒక స్నేహితుడిలా వెళ్లి నువ్వు నిజంగా అర్హుడివే అంటూ అతనిపై నిందలు వేయడం కూడా కొద్దిగా జరుగుతూనే ఉంటుందన్నమాట. అలాంటిది పూర్తి స్థాయిలో కూడా వీరిని ఉచ్చరిస్తూ ఉంటున్నారు. అలాగే సహచరులు గాని, పని సజ్ఞాతత్వంలో గాని పూర్తిగా చూస్తే ఒక చిన్న మార్పులకు అధిక ప్రతిక్రియ అనేది వీరిపై నిలబడుతూ ఉంటుంది. ఉదాహరణకి వీరు నిర్ణయం పబ్లిక్‌గా ప్రశ్నించి మేనేజర్‌ల పట్ల గాని, ఎవరి దగ్గరైనా గాని పబ్లిక్‌గా ప్రశాంతంగా ఉన్న మాట అనేది మాట్లాడుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా చేస్తారు కాబట్టే వీరికి కొన్ని ఇబ్బందులు, కొన్ని చికాకులైతే జరిగేటువంటి మార్గాలు, కొన్ని చికాకుల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కొంతమంది వీరిని పొగడ్తలు చేస్తూనే పూర్తిగా వీరిని నష్టాలు కలిగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి కలకలం సృష్టించి వ్యక్తులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి చిన్న చిన్న మాటల ద్వారా వీరిని పూర్తిగా ఇబ్బందులు కలిగించడం కూడా చేస్తున్నారు. మీ మాటలు వక్రంగా తీసుకొని అందరూ రాత్రులు మీకు పంపించడం, ప్రతి ఒక్కరు ఆ రోజు అప్పటికప్పుడు కాకుండా తర్వాత గుర్తు తెచ్చుకొని మరి మిమ్మల్ని వ్యతిరేకంగా తెచ్చడం కూడా ఇది పూర్తిగా ఉంటుంది. మరి ఇలాంటి వారిని మీరు ఎలా గుర్తించాలి అని చూస్తే వారి వచనం మీ ప్రతిష్టపై బహుళంగా దెబ్బతీస్తుంది. మరి ప్రవర్తన క్రమంగా పట్టిందల్లా కూడా పూర్తి స్థాయిలో మీకు ఒక విజయాన్ని చికాకులుగా కూడా అందించేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుందన్నమాట. మీ విజయాలను, మీ యొక్క చికాకులు మిమ్మల్ని ఇబ్బంది కలిగించి కూడా పెడుతున్నారు. వెనుక పక్కల మోసాలు లేదా మిమ్మల్ని ఒకదానికి మక్కువ చూపించకుండా కూడా మిమ్మల్ని చేస్తున్నారు. ఇలాంటివే మీకు ప్రతీకారంగా మీరు పొందినటువంటి అనుకున్నటువంటి గౌరవం మీద ఈర్ష్యపడుతున్నారు జెలస్‌గా. మరి మీరు ఆయన స్థానాన్ని తీసుకోవచ్చునని కూడా భయపడుతున్నారు. మరి మీరు పూర్తి స్థాయిలో కూడా చికాకులు కూడా కొద్దిగా పెట్టాలని కూడా చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే ఇందులో కుటుంబ సభ్యుడిగా ఒకటి, రెండోది స్నేహితుడిగా, రెండోది కార్యస్థలంలో, రెండోది వ్యాపార స్థలంలో, సమాజంలో కూడా మీకు అనేక రకాలుగా కూడా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాటన్నిటిని కూడా మీకు వివరంగా చెప్తాను. ఇది అన్ని రంగాల వారికి కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా చూస్తే కుటుంబంలో, ఇంటి లోపల పాత కోపాలు, వారసత్వ గౌరవాలు సంబంధించినటువంటి విభేదాలపై అంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే చిన్న ఫీల్ చేసినటువంటి వాక్యాలు, పల్లకిలా చొరబడడం, వాటిని పెద్దదిగా మార్చడం, నువ్వే కారణం, ఆ ఇంట్లోని నువ్వే ఇతరులు అని మాట్లాడడం, నీ వల్లే జరిగింది, నీ వల్లే ఇబ్బందిగా జరిగిందని అనుకోవడం అలాంటివి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ఏదైనా పూజ కోసం వచ్చినటువంటి మీరు వెనకాల మీకన్నా ఒక వేరే వారు కూర్చొని మీకు రానివ్వకుండా వారు చేసుకోవడం లాంటివి. రెండోది కుటుంబంలో ఆస్తి తగాదాలు లేదా తరబడినటువంటి లేదా కుటుంబంలో జరిగేటువంటి గౌరవ ఆశయాలు ఉన్నప్పుడు మరి శాంతంగా వర్తించి అవసరమైనటువంటి మధ్యవర్తిగా తీసుకోవటం వల్లనే మీకు ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని డామినేట్ చేసేటువంటి సిచ్యువేషన్లు కూడా మీకు కావాలని కూడా కలగజేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఒక ముఖ్యంగా స్నేహితుడు కూడా మీ విషయంలో కొద్దిగా చికాకులు కలిగించి మీతో గొడవ పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇది ముఖ్యంగా చూస్తే ఒక స్థాయిలో ఫ్రెండ్ మీ విజయాన్ని చూసి, మీరు ఎదుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసి, మీరు వెళ్ళే ప్రాంతాలు చూసి, మీరు వెళ్ళేటువంటి అవకాశాలను చూసి, మీరు మంచి స్థితిలో ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు, విహారయాత్రలకు వెళ్తున్నారు, మంచి మంచి ప్లేసులకు వెళ్తున్నారు, మంచి మంచి స్థానాల్లో మీరు అభివృద్ధి సాధిస్తున్నారని మీపై ఈర్ష్య పెట్టుకొని, రెండోది మీ ముందు మంచిగా ఉంటూ వేరే వాళ్ళు మీపై కొనియాడినప్పుడు వారు మీపై అసూయ పడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు చాలా తెలియగలిగిన వారు, ఏదైనా ఉన్న మాట మాట్లాడేవాళ్ళు, చేసేటువంటి పనులలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కాబట్టి మీపై కొద్దిగా గట్టిగా అసూయ పడుతున్నారు. మీపై వ్యతిరేకాలు, ఇబ్బందులు కూడా కలిగించేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి. కాబట్టి ఒక స్నేహితుడి రూపంలో కూడా మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ స్నేహితుడు కావాలని గొడవ పెట్టుకొని నిన్ను నలుగురిలో నవ్వులుపాలు చేసి నిన్ను పూర్తిగా నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అని చెప్పేసని అందరి ముందు నిరువు చేయాలని కూడా నిన్ను గొడవ పెట్టుకోవాలని కూడా చూస్తున్నారు. మరి వ్యక్తిగతంగా ఎదుర్కొనలేక మరి పూర్తిగా నీపై ఏదో ఒక రూపంలో ఆరోపణలు కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సో జాగ్రత్తగా ఉండాలి. మరి కార్యాలయ సహోద్యోగులు అంటే వర్క్ ప్లేస్‌లలో కూడా మీపై కొద్దిగా చికాకులు, ఇబ్బందులు కూడా కలిగిస్తున్నారు. మీరు చాలా కష్టపడతారు సింహరాశి వారు. మరి సింహరాశి వారి కష్టం వేరే వారు కూడా పడకూడదని కూడా అనుకుంటారు. ఎందుకంటే మీరు పడే కష్టం అనేది వేరే వాడు చేయలేడు. మరి అలాంటి సందర్భంలోనే, అలాంటి సిచ్యువేషన్‌లోనే మీకు రాబోయేటువంటి ఒక అవకాశాలు, మీకు జరిగేటువంటి ఒక మంచి సిచ్యువేషన్‌లు కూడా మిమ్మల్ని పూర్తిగా డామినేట్ చేసి, ఆ యొక్క కార్యాలయ స్థలంలో మీకు పేరు రానీయకుండా, మీరు చేసిన వర్క్‌ను కూడా తన వర్క్‌గా చెప్పుకొని,
మీరు చేసిన పనిని కూడా తను చేశాడని తెలుపుకొని, పూర్తిగా మీపై లేనిపోనివి కూడా కలిగించి, మీరు వర్క్ ప్లేస్‌లో మీకు అభివృద్ధి కాకుండా మీకు చికాకులు కలిగించి, మీకు సమస్యలు కలిగించి, అక్కడ మీరుండేటువంటి సహోద్యోగులతోటి కూడా మీకు గొడవలు పెట్టాలి, కావాలని గొడవ పెట్టుకోవాలని కూడా చూసి, ఎదుటి వారిని అందరిని కమ్మించి నిన్ను ఏదో ఒక రూపంలో నష్టపెట్టాలని కూడా చూస్తున్నారు. కాబట్టి కార్యాలయ స్థలంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసేటువంటి మీకు ప్రమోషన్‌లు కావచ్చు, లేదా ప్రాజెక్ట్‌లో కలిగేటువంటి సమయాల్లో కావచ్చు, 25-28 లోపల వారి యొక్క సారూప్యం వార్షిక సమీకరణలో కూడా పడుతుంది. ఎందుకంటే డాక్యుమెంటేషన్ పెంచడం, ఈమెయిల్స్, మెసేజెస్ రికార్డ్ చేయడం, మేనే మేనేజర్‌కి స్పష్టంగా సమాచారం అందించడం కూడా మీపై చెడుగా కూడా జరుగుతుంది. కాబట్టి ఉద్యోగాలు చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కనున్నటువంటి సహోద్యోగులతో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ పర్సనల్ విషయాలు కూడా చెప్పుకోకుండా ఉండటం మరింత మంచిది. ఇక ఎవరైతే వ్యాపారంలో చేస్తున్నారో, ఎవరైతే వ్యాపారంలో చికాకులు కలిగిస్తున్నారో, మీకు వారి విషయంలో కూడా మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మార్కెట్‌లో గాని, డీల్స్‌లో గాని మరి ఏదైనా లీక్ చేయగా మరి మీకు అది పూర్తిగా మీరు చేసేటువంటి వ్యాపారాన్ని వాడు పూర్తిగా ఎదుటివాడు బయటపెట్టడం, మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని బయటపెట్టడం, లేదా మీపై ఒక చెడు చూపనేది కలిగింపజేసి, ఎదుటి షాపుల వారికి మీపై అసూయ కలిగించడం కూడా మీకు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. లేదా మీతోటే ఉండి, మీతోటే వ్యాపారం చేసుకొని, మీతోటి పార్ట్నర్‌షిప్‌గా ఉండి, లేదా మీ దగ్గరే పనిచేసి మీకు ఎదురుగా, మీకు దిట్టగా మిమ్మల్ని నాశనం చేయాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతోటి మీ యొక్క శత్రువులతోటి చేతులు కలిపి, కావాలని మీతో గొడవ పెట్టుకొని, పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించి, మీకు రావాల్సినవి రాకుండా, జరగాల్సినవి జరగకుండా చేసి, పూర్తిగా ఒక సరఫరాదారులను కూడా అంటే ఎవరైతే మనకి వ్యాపార పరంగా క్లయింట్స్ ఉంటారో, అలాంటి వారిని కూడా ఆపేసి, మీపై చెడు చాడీలు చెప్పి, వారిని మీకు కలగజేయకుండా, కావాలని మీతో గొడవ పెట్టుకొని, రేపొద్దున వాడు చేశాడని తెలిసినా కూడా అది మీరు వాడిని అడగకుండా చేయడానికి మీపై కూడా వ్యాపార ప్రత్యర్థులు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి చికాకులు కూడా కలిగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఓ సరఫరాదారుడు ఆర్డర్ ఆలస్యం చేసి మీ క్లయింట్ చెడగొట్టి ఇంప్రెషన్ కలిగిస్తాడు. ఎందుకంటే వాడు పూర్తిగా మీకు కావాలని మీకు డ చికాకులు కలిగించేటువంటి అవకాశాలు చేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పూర్తిగా ప్రాజెక్ట్ విషయంలో గానీ, రెండోది అలాగే వ్యాపార విషయంలో కానీ, రెండోది వ్యాపార సంబంధించిన విషయాల్లో గానీ, ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని మీరు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాడు మీ దగ్గర పనిచేసిన వ్యక్తి అయ్యుండొచ్చు, లేదా మీతో కలిసి చేస్తున్నటువంటి వ్యక్తి అయ్యుండొచ్చు. అలాంటి వ్యక్తి పూర్తిగా నిన్ను డామినేట్ చేసి, నీ దగ్గర నుంచి ఉన్నది లాక్కోవాలని కూడా చూస్తున్నాడు. అది కూడా జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రాజకీయంలో ఉంటున్నారో, ఎవరైతే రాజకీయాల్లో అభివృద్ధి సాధించాలనుకుంటున్నారో, ఎవరైతే మంచి సమాజంలో మంచిగా వ్యక్తిగా పేరు పొందాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తికి కూడా ఈరోజు ఒక చేదు అనుభవం కూడా ఎదురవుతుంది. ఎందుకంటే సింహరాశి వారు ఎప్పుడూ కూడా సింహంలాగా ఉండాలనుకుంటారు. రాజకీయాల్లో కూడా మంచి అదృష్టము, మంచి రంగాల్లో మంచి డెవలప్‌మెంట్ సాధించాలని అనుకుంటారు. మరి అలాంటి వీరి యొక్క జీవితంలో పైకి రావాలని మంచి అదృష్టము 10 మంది దృష్టిలో పడేటప్పుడు, రెండోది ఒక పెద్ద వ్యక్తి స్థాయిలో దృష్టిలో పడేటప్పుడు, పూర్తిగా అతనిపై ఒక లేనిపోని రూమర్స్ కలిగించి, అతనిపై లేనిపోని అక్రమ సంబంధాలు కూడా కలిగించి, లేదా అతనిపై కావాలని గొడవ పెట్టుకొని భూమిలో నష్టపెట్టాడు, కుంభకోణం చేశాడు, ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగించారని కావాలని వ్యతిరేకం చేసి ఆ యొక్క రాజకీయ భవిష్యత్తును ఆయన పూర్తిగా దెబ్బతీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీతో సమయోద్యోగిగా ఉండేటువంటి వ్యక్తే చేస్తున్నాడు కాబట్టి, రాజకీయంలో ఉండేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం. ఎందుకంటే, ఈ రానున్న కాలంలో సింహరాశి వారికి రాజకీయంలో మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు జరగబోతున్నాయి. వీరి జీవితంలో కొత్త పెను మార్పులు కూడా సాధించుకోబోతున్నారు. మరి అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా నిలబెట్టుకోబోతున్నారు. కాబట్టి, ఈ రోజున వీరికి ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే మరింత అదృష్టంగా కూడా నిలబడుతుంది. ఇక కాబట్టి ఇవన్నీ కూడా మీకు శత్రువుల నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఇది ఉద్యోగ రంగంలో, కార్యాలయ రంగంలో కావచ్చు. ఇది ముఖ్యంగా మీ ప్రతిభ మరియు ప్రాజెక్ట్ ప్రమోషన్ గౌరవం మీద ఫోకస్ చేసేటువంటి సిట్యుయేషన్‌లు కూడా ఉన్నాయి. కుటుంబంలో కూడా ఆస్తి మరియు డబ్బు గౌరవంలో కూడా నష్టాలు కలిగించి, కావాలని గొడవలు పెట్టేసి మీ ఇద్దరి మధ్య చికాకులు కలిగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఒక చిన్న గొడవే, చిన్న మాటే పెద్ద గొడవగా మారే ఛాన్స్ కూడా ఉంది కనుక, సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజులు సెప్టెంబర్ 25, 26, 27, 28లో కూడా ముఖ్యమైన ఉద్యోగం మరియు కార్యాలయ రంగాల్లో, రాజకీయ రంగాల్లో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. కావాలని ఒక వ్యక్తి మీకుతో గొడవ పెట్టుకునేటువంటి అవకాశాలున్నాయి కనుక, ఆ వ్యక్తి ఎటు నుంచి వస్తాడో, ఎలా వస్తాడో ఎవడు ఊహించలేడు. కాబట్టి, ఈ చిన్న మాటే పెద్దదైన గొడవలా మారవచ్చు. అయితే ఓర్పుతో ఎదుర్కొంటే ఆ గొడవ భవిష్యత్తులో గౌరవాన్ని మరి మిత్రులకు వాస్తవ ముఖాన్ని చూపించేలా కూడా చేస్తుంది. మరి ఇలాంటి సమయంలోనే మీకు ఎవరు మనవాళ్ళు, ఎవరు తనవాళ్ళు, ఎవరు వ్యతిరేకతలు, ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఎవరు సమస్య పెట్టేవాళ్ళు కూడా అని కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సమయంలోనే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలా వరకి చేసేటువంటి పనులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మరింత అద్భుతంగా కూడా మీకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఈరోజు మీకు గొడవ తప్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నా సరే కొన్ని చికాకులు కూడా జరుగుతాయి గనుక గొడవలు తాత్కాలికంగా కష్టాలే. కానీ చివరికి నిజమైన వారు ఎవరో తెలుస్తుంది. నకిలీ వారు ఎవరో బయటపడతారు. మీ భవిష్యత్తులో మరింత శ్రద్ధగా ఎవరిని నమ్మాలో తెలిసిపోతుంది. ఈ గొడవలు ఇప్పుడు బాధ కలిగించినా ఇవి రేపు మీకు రక్షణగా మారతాయి. కాబట్టి మీకు ఈ 4 రోజుల్లో కూడా ముఖ్యంగా శుక్రవారం రోజున మీరైతే మాత్రము అమ్మవారి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. మరియు పూర్తి స్థాయిలో వ్యతిరేకాలు, ఇబ్బందులు, సమస్యలనేది కలగకుండా, మీకు ఎటువంటి చికాకులు, ఎటువంటి నష్టాలనేవి జరగకుండా, మీ జీవితంలో అన్ని కూడా బాగుండాలంటే ఖచ్చితంగా శాంతి కోసం దీపారాధన చేయాలి. ఓపికగా మాట్లాడడం చాలా ఉత్తమం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మరింత మంచిది. మరి ఇలా వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వ్యక్తితో మీరు గొడవ జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏ రంగాల వారికి ఎలా ఉంటుందో కూడా ఎప్పుడు చెప్పలేము. కాబట్టి ఏ రంగంలో అయినా కూడా ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉంటే మీ యొక్క జీవితంలో కూడా మరింత అద్భుతమైనటువంటి ఘట్టాలు కూడా నిలబడి మీకు మరింత విజయం చేకూరుస్తాయి. ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.